ఇట్లా వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడ, అట్లనే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తిన్నామనుకో మస్తుంటది గదా! అందులో టమాటా, పుదీనా పచ్చడైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో, మీకోసం నేను చేసే టమాటా, పుదీనా పచ్చడ. ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ ఏసుకొని ఇట్లా మధ్యలో కట్ చేసిన పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చినైతే మనం తినే కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. అట్లనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసినామనుకోండి, సో, పచ్చిమిర్చి అయితే తొందరగా మగ్గిపోయి తొందరగా ఫ్రై అయితాయి. అట్లనే కొంచెం మినపప్పు, అట్లనే కొద్దిగా శనగపప్పు యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండయితే యాడ్ జేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పుదీనా అయితే యాడ్ జేసుకొని మంచిగా మగ్గేంత వరకు గూడా మంచిగా దీన్ని గూడా ఫ్రై జేసుకోవాలి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఇవన్నీ గూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్నయితే మనము మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఇందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు, అట్లనే కొద్దిగా జీలకర్ర యాడ్ జేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. సో, అది చల్లారేలోపు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ తీసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అట్లనే కొద్దిగా సాల్ట్ ఏసి మూత పెట్టినామనుకోండి, టమాటాలయితే మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటాలు గూడా మంచిగా మగ్గినాయి. ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని, మనం ఇందాక మిక్సీలో యేసుకున్న పచ్చిమిర్చి, పుదీనానైతే మంచిగా కొంచెం బరకగా ఉండేలా అయితే మిక్సీ పట్టుకోవాలి. సో, ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మన టమాటాలు గూడా చల్లారిపోయినాయి. సో, టమాటాలు గూడా యేసి ఒక 2 సార్లు తిప్పినామనుకోండి, అంతే మన పచ్చడి రెడీ అయిపోతది. మరీ ఎక్కువ సేపు గూడా మనం మిక్సీ పట్టొద్దనమాట. మెత్తగా అయిపోతే పచ్చడనేది టేస్ట్ ఉండదు. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాము. ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోకి మినపప్పు, శనగపప్పు, అట్లనే కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, అట్లనే పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చడంతా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకున్నామనుకోండి, అంతే అండి మన టమాటా, పుదీనా పచ్చడైతే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యితో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో, మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడైతే ట్రై చేయండి. థాంక్ యూ.